విష్ణు సహస్రనామము 106వ శ్లోకము. ఆత్మయోని స్వయంజాతో వైకానః సామగాయనః దేవకీనందన స్రష్ట క్షితీశః పాపనాశనః. ఓం ఆత్మయోనయే నమః. అన్ని జీవాత్మలకు ఉపాదాన కారణముగానున్న పరమాత్ముడని అర్థము. జీవాత్మలు పరమాత్మ యొక్క ప్రతిబింబములు. పరమాత్మ మూలము. పరమాత్మకు మూలము లేదు. జీవాత్మలు ఉద్భవించిన పరమాత్మ ఆత్మయోని అని వర్ణింపబడుచున్నాడు. ఆత్మయోనికి నమస్కారం. ఓం స్వయంజాతాయ నమః. ఈ విశ్వమునకు నాథుడగు పరమాత్మకు ఎట్టి నైమిత్తిక కారణము లేదు. పరమాత్మ ఈ విశ్వమునకు నైమిత్తిక కారణుడు, ఉపాదాన కారణుడను అయి ఉన్నాడు. ఈ వస్తు ప్రపంచ సృష్టికి 3 కారణములు అవసరంలోగుచున్నవి. మట్టి పాత్రలు చేయుటకు మన్ను, చక్రము, కుమ్మరి ఎట్ల అవసరము అదే విధముగా ఈ విశ్వమునకు ఉపాదాన కారణము, నైమిత్తిక కారణము, కర్తృత్వ కారణము అవసరమగుచున్నవి. ఈ 3 కారణములు పరమాత్మయే అయి విశ్వమునకు ఉపాధి ఒకట చేత స్వయంజాతుడని చెప్పబడుచున్నాడు. స్వయంజాతునకు నమస్కారం. ఓం వైఖానాయ నమః. భూమిని చొచ్చుకొని పోవాడని అర్థము. వరాహ అవతారమునందు స్థూలమగు ఈ భూమి ఎందు చొచ్చి హిరణ్యాక్షుని వధించి ధర్మమును పునరుద్ధరించినట్లు పురాణములు తెలుపుచున్నవి. దీని అంతరార్థమేమనగా సూక్ష్మమైన పరమాత్మ మనలోని అహంకారం నశింపచేసి దేహేంద్రియ మనోబుద్ధుల నుండి ముక్తిని కలిగించునని భావము. హిరణ్యమనగా బంగారము, అక్షమనగా కన్నులు. బంగారముతో సమానమైన ఈ వస్తు ప్రపంచంపై దృష్టి మరలించో దానిని నారాయణ ధ్యానము చేత నిర్మూలించదగదని భావము. వైఖానునకు నమస్కారం. ఓం సామగాయనాయ నమః. సామములను కీర్తనను గానము చేయువాడు. చతుర్వేదములలో సామవేదం సామగీతములలోనూ తెలుపుచున్నవి. వేదములలో నేను సామవేదము అని కృష్ణ పరమాత్మ గీత విభూతి యోగమని చెప్పినాడు. సామగీతములను గానము చేయుటచే సామగాయనుడను నామము కలిగినది. సామగాయనునకు నమస్కారం. ఓం దేవకీనందనాయ నమః. శ్రీకృష్ణావతారమునందు దేవకకి పుత్రునిగా మహావిష్ణువు జన్మించెను. అయితే దూరముగానున్న గోకులమందు పెరుగుటచే శ్రీకృష్ణుని బాల్యలీలను ఊహించుకొని దేవకి ఆనందించుచుండెడిది. దేవకికి ఆనందము కలిగించు వాడకుటచే దేవకీనందుడని పిలువబడుచున్నాడు. దేవకీనందునకు నమస్కారము. ఓం స్రష్టే నమః. సృష్టించుటచే స్రష్టయని చెప్పబడుచున్నాడు. సృష్టికర్త తన కార్యమును సామర్థ్యముతో నెరవేర్చుటకు కావలసిన శక్తియుక్తులన్నీ పరమాత్మ నుండి గ్రహించుచున్నాడు. సృష్టికి అవసరము శక్తి సామర్థ్యములను మహావిష్ణువు సృష్టికర్తకు ప్రసాదించుటచే స్రష్ట అయిన పేరుతో పిలువబడుచున్నాడు. స్రష్టకు నమస్కారము. ఓం క్షితీశాయ నమః. క్షితి అనగా భూమి. ఈ భూమికి ప్రభువు నారాయణుడు. భూదేవికి నారాయణుడు భర్త. ఈ భూమిని పెంచి పోషించి రక్షించువాడు నారాయణుడు. ఇచట స్థూలమైన ఈ విశ్వమంతయు భూమి అని తెలియదగును. క్షితీషునకు నమస్కారం. ఓం పాపనాశనాయ నమః. ఎవని ధ్యానించిన సర్వ పాపములు హరించునో అతడే శ్రీహరి. భక్తులు శరణాగతులై ప్రేమతో నారాయణుని ధ్యానించి తమకు విధింపబడిన కర్మలను ఆచరించిన వాసనలు హరింపబడగలవు. ఇదియే వేదములలో చెప్పబడిన కర్మయోగ సాధనము. నారాయణ ధ్యానము చే వాసనలు హరింపబడి నిర్మూలమగుట చేత పాపనాశనుడని తెలియబడుచున్నాడు. పాపనాశనుకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ.